ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనం నుండి 27 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి, బోధకుడా, నిత్యజీవమునకు వారసుడవుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగాను. అందుకైన ధర్మశాస్త్రమందేమి వ్రాయబడినది, నీవేమి చదువుచున్నావని అతనిని అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెనని, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనని వ్రాయబడినది అని చెప్పాను. ప్రియ దేవునికి బిడ్డలారా, ఈ ప్రశస్తమైన సమయములో యేసు ప్రభుతో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు తను అడిగిన ఒక ప్రత్యేకమైన ప్రశ్నకు జవాబుగా, యేసయ్య ఇచ్చినటువంటి ప్రశ్నకు జవాబు ఏ విధంగా ఇచ్చి ఉన్నారో ఈ దినము మనము ధ్యానించబోతున్నాం. సాధారణంగా ఈరోజు అనేక మంది పండితులుగా ఉన్నవారు కానీ, ఉపదేశకులుగా ఉన్నవారు కానీ, అనేక మంది బోధకులు కానీ, వారు వాస్తవానికి యేసుప్రభువారు తెలియచేసిన ఉపదేశములు గ్రహించలేకపోతున్నారు. నిత్యజీవానికి వారసులవుటకు నేనేమి చేయవలెను అని ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి యేసుప్రభును ప్రశ్నిస్తున్నాడు. ధర్మశాస్త్రోపదేశకుడు అంటే మోసే రాసిన ధర్మశాస్త్రమును ఆయన బాగుగా చదివినవాడు. మోసే వ్రాసిన ధర్మశాస్త్రములో మెస్సయ్య గురించి మోసే చెప్తూ, మీ సహోదరులలో నా వంటి ఒక ప్రవక్త పుట్టును లేక వచ్చును, ఆయన మీకు అన్ని విషయాలు ఉపదేశించును అని తెలియచేశారు. ధర్మశాస్త్రోపదేశకుడు మోసే వ్రాసినటువంటి పంచగ్రంథాలు పరిశీలించి బాగా చదివి బట్టికి పట్టినవాడు, కానీ అందులో ఆంతర్యాన్ని ఎరిగినవాడు కాడు. ఈరోజు దైవ సేవకులని, బైబిల్ బోధకులు, ప్రబోధకులు చాలామంది బైబిల్ గురించి బోల్డని విషయాలు తెలుసుకుంటున్నారు, కానీ ధర్మశాస్త్రోపదేశం యొక్క సారం ఏమిటో చాలామందికి తెలియదు. ధర్మశాస్త్రం యొక్క సారం ఏమిటి అంటే, పరిశుద్ధ హృదయము నుండి, నిష్కపటమైన భక్తి నుండి మనము ఇతరుల పట్ల చూపించే ప్రేమానురాగము, ప్రేమభావము. అంటే ప్రేమ లేకపోతే మనం ఎన్ని కలిగి ఉన్నా అన్నీ సున్నా. అసలైన విషయాలు గ్రహించక అక్షరారూపంగా వ్రాయబడినటువంటి ప్రబోధనలు చదివి బట్టికి పట్టి దానిని గనుక బోధించి వెళ్ళిపోతే సరిపోదు. ఏం చేయాలి అంటే దాని సారము గ్రహించగలగాలి, దాని యొక్క సారము తెలుసుకోగలగాలి. ఇక మనం గమనించినప్పుడు ఆ ధర్మశాస్త్రోపదేశకుడు తనకున్న పెద్ద సందేహము ఏమిటి అంటే, నిత్య జీవానికి వారసులైపోవాలి. బైబిల్ గ్రంథంలో ఒక ధనవంతుడైన యవనస్తుడు నేను నిత్య జీవానికి వారసులవ్వాలంటే ఏం చేయాలి అని ప్రశ్నతో వచ్చాడు. ఒక రాజకీయ నాయకుడైనటువంటి నికోదేము నేను పరలోక రాజ్యానికి వారసులవ్వాలంటే నేనేం చేయాలి అని వచ్చాడు. ఇక్కడ ఒక ధర్మశాస్త్రోపదేశకుడు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అంటే వీరందరికీ పరలోక రాజ్యం అంటే చాలా ఇష్టం, పరలోక రాజ్యం కావాలన్న తపన కలిగిన వారే, కానీ దేవుని యొక్క బోధన ఏం చెప్తా ఉంది? యేసు ప్రభు కొండ మీద కూర్చొని బోధించినప్పుడు సుమారు 5,000 మంది ప్రజలు తన చుట్టూ మ్రోగి, ఇంకా అనేక మంది స్త్రీలు, పిల్లలు కూడా సమకూడి ఉన్నప్పుడు
ఆయన పరలోక రాజ్యం గురించి ఒక చక్కని మాట తెలియచేశారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి కొరకు హింసింపబడుతున్న వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ బిడలైతే తగ్గింపు జీవితము కలిగి ఉంటున్నారో, దీనత్వం కలిగి ఉంటున్నారో, పరలోక రాజ్యము వారిదే. అయితే ఇక్కడ పరిసయ్యుడికి, ఈ యొక్క ధర్మశాస్త్రోపదేశకునికి తను ఏదో పరిశుద్ధుడు, మిగతా వాళ్ళందరూ కూడాను అపవిత్రులు కనుక మాలాంటి వారే పరలోక రాజ్యానికి వెళతాము తప్ప పాపులైన మనుషులు, దీనులైన మనుషులు, తగ్గించుకొని జీవిస్తున్న మనుషులు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అన్న భావన వారు కలిగి ఉన్నారు. అయితే యేసు ప్రభువారు నువ్వు ధర్మశాస్త్రం చదవలేదా అని ఆయనకి ప్రశ్నిస్తూ, ఆ ప్రశ్న ఆయనకి అడిగినప్పుడు అప్పుడు 27వ వచనంలో ఆయన తెలియచేస్తూ ఉన్నాడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో ప్రేమింపవలెను, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను అని వ్రాయబడినదని చెప్పాడు. ధర్మశాస్త్రోపదేశకుడు తను చదువుకున్న ఆ మాటను ఆయన తెలియచేస్తున్నాడు. ఈరోజు వాస్తవంగా పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో దేవునికి ప్రేమించే వ్యక్తులు ఉన్నారా? దేవుని దగ్గరికి వచ్చిన ప్రతి భక్తులు లాభము నిమిత్తమే దేవుని కొనియాడుతున్నారే తప్ప మనస్ఫూర్తిగా దేవునికి భయభక్తి కలిగిన వారు ప్రపంచంలో కొదువైపోయారు. దేవుని దగ్గరికి వచ్చినటువంటి ఏ భక్తుడైనా ఏదైనా లాభము దొరుకుతుందంటేనే దేవునికి పూజిస్తారు. కానీ శ్రమలు కలుగుతుంది, బాధలు కలుగుతుంది, హింసలు కలుగుతుంది, లేకపోతే అందరూ మనకు హేళన చేస్తున్నారంటే, తగ్గింపు జీవితముతో ఆయనను ప్రేమించాలి అంటే చాలామంది ఆ విషయంలో వెనకంజు వేస్తున్నారు. ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, వ్రాసిన రాతను, ప్రవచనాత్మకంగా వ్రాయబడిన ప్రవచనాల గ్రంథాలను పరిశీలించి అది చదివి అది మనసులో పెట్టుకుంటున్నారే కానీ దానిని క్రియరూపకంగా దానిని ఆచరించలేకపోతున్నారు. దానిని తమ జీవితంలో ఏవైతే వింటున్నారో దాని క్రియరూపకంగా దానిని కొనసాగించలేకపోతున్నారు. దేవుడు ఆత్మ గనుక మన ఆత్మతోనే తనను ఆరాధించాలి. మన ఆత్మలో ఆయన కొలువైన దేవుడుగా ఉండాలి. మన మనస్ఫూర్తిగా ఆత్మతో తనను ప్రేమించాలి. అదేవిధంగా దేవుని పోలికగా సృష్టించబడిన మనిషిని, మన పొరుగు వారిని కూడా మన వలే మనం ప్రేమించాలి. స్వార్థపూరితమైన మానవ జీవితము, దేవుని ప్రేమిస్తున్నాం, దేవుడు మనకిచ్చింది మన వరకే పరిమితం అవ్వాలి తప్ప ఇరుగు పొరుగు వారు బాగుపడాలంటే మాకిష్టము లేదు, మాకంటే వారు దిగులో ఉండాలి, వారు ఒక స్థితికి రాకూడదు అని విమర్శిస్తున్నారు, దూషిస్తున్నారు. కళ్ళ ఎదుట ఎవరైనా బాగుపడితే తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి వారికి పరలోక రాజ్యంలో హక్కు లేదు. పరలోక రాజ్యంలో హక్కు కలిగి ఉండాలంటే మన మనస్ఫూర్తిగా ప్రభును ప్రేమించాలి. మన పొరుగు వారికి కూడా మనము మనస్ఫూర్తిగా ప్రేమించాలి. మన పొరుగు వారి యొక్క మేలును ఓర్వలేని జీవితము దైవరాజ్యానికి ఎట్టి పరిస్థితుల్లో అది చెందదు. దేవుని రాజ్యములో ప్రవేశించాలనుకుంటే ఖచ్చితంగా దేవుని మనస్ఫూర్తిగా ప్రేమించాలి, అలాగే మన పొరుగు వారికి కూడా మనస్ఫూర్తిగా ప్రేమించాలి. అయితే యేసు ప్రభువారు ఈ మాటను ఆ ధర్మశాస్త్రోపదేశకులు ఇచ్చిన జవాబునకు
ఆయన ఎంతో సంతోషించి ప్రభు అంటున్నారు, నువ్వు సరిగ్గా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చెయ్యము, అప్పుడు జీవించేదవని అతనితో చెప్పాను. ఎవరైనా సరే దేవుడు చెప్పిన మాటలు మనము గనుక నోటితో వచ్చిస్తే దేవుడు ఆనందించాడు. అది మనం క్రియరూపంగా దానిని మనము అనుసరిస్తేనే ప్రభు మనను బట్టి ఆనందిస్తాడు. అందుకే యేసుప్రభు వారు ఒక మాట అన్నారు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయాలి, చేసినప్పుడు మీరు బుద్ధిమంతులు అన్నాడు. ఈరోజు క్రైస్తవ ప్రజలే కానీ అన్యజనగమే కానీ ఎవరైనా యేసయ్య మాట వింటున్న దేవుని ప్రియ బిడ్డలారా, యేసయ్య చెప్పిన మాట చొప్పున మనము జీవించగలుగుతున్నామా? అప్పుడే దైవరాజ్యానికి మనము వారసులము కాగలము. ఒకవేళ యేసయ్య చెప్పిన మాట ప్రకారంగా మనం జీవించకపోతే ఆయన రాజ్యానికి మన హక్కుదారులము కాలేము. సో రెండు విషయాన్ని ప్రభు ఇక్కడ మనకు బయలుపరుస్తున్నాడు. ఏమిటంటే, మన పూర్ణ హృదయముతో, సగము కాదండి, ఏదో కొంత ప్రేమిస్తున్నాం కొంత ద్వేషిస్తున్నాం అంటే కాదు, పూర్ణ హృదయంతో ప్రభును మనము ప్రేమించాలి, పూర్ణ మనసుతో ప్రభును ప్రేమించాలి, పూర్ణ వివేకముతో శక్తితో ప్రభువును ప్రేమించాలి. ప్రభుకు ప్రేమించే విషయంలో ఎలాంటి లోపము మనలో ఉండకూడదు. లోకాన్ని ప్రేమించి దేవుని ప్రేమిస్తుంటే మనం ఎప్పటికీ దేవునికి ప్రియమైన వారు కాలేము. లోకము మనను దేవుని ప్రేమ నుంచి వేరు చేయాలని ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నాలు మన జీవితాల్లో సఫలం కాకూడదు. అందుకే ప్రభు అంటాడు, నీ తల్లి కంటే, తండ్రి కంటే, అన్నదమ్ములు, అక్క చెల్లెల కంటే నువ్వు ఎక్కువగా ప్రభును ప్రేమించాలి. అప్పుడే ఈ లోకములో ఎలాంటి హింసలు కలిగినా నూరొంతులుగా దీవించబడుతూ పరలోక రాజ్యములో నిత్య జీవానికి వారసులు కాగలవు. ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడు. అంటే ఈరోజు ఉదయకాల సమయంలో మన మనస్సు, మన హృదయము, మన అంతరంగము ఏ స్థితిలో ఉందో ఒక్కసారి పరీక్షించుకుందాం. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో దేవుని ప్రేమిస్తున్నామా? అలాగే మనలానే మన పొరుగు వారికి మనం ప్రేమించగలుగుతున్నామా? అలా ప్రేమించగలిగితేనే పరలోక రాజ్యానికి మనము వారసులము కాగలము. సో దేవుని వర్తమానం వింటున్న దేవుని ప్రియ బిడ్డలారా, ఉదయకాలములో హృదయాన్ని మనము ఒక్కసారి పరీక్షించుకుందాం. ఏ రీతిగా మనము జీవిస్తున్నాం, ఏ రీతిగా మనము ప్రభువును ప్రేమిస్తున్నాం, ఏ రీతిగా మన ఇరుగు పొరుగు వారితో మనం ఉంటున్నాం, మనము పరీక్షించుకొని ఆ ప్రకారంగా జీవించగలిగితే మనము దైవరాజ్యానికి వారసులము కాగలము. రండి ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రభువా, ఈ దినం మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు వందనాలు. పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ప్రభువానైనా మార్పణాలు ప్రాముఖ్యము కాదు, ఆచార కర్మకాండాలు కాదు, కానీ మా క్రియలు మీ వాక్యానికి అనుకూలంగా ఉండాలి. మా పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో మిమ్మును ప్రేమించాలి. మా పొరుగువాని కూడా ప్రేమించాలన్న 2 బంగారపు ఆజ్ఞలను ప్రతి మనిషి అది తమ జీవితంలో పాటించాలని బోధించారయ్యా, మీకు వందనాలు. ఈ మాటలను మా జీవితాల్లో అనుసరించి మీ నామానికే మహిమ తెచ్చి మీ రాజ్యములో చేరే పర్యంతరం నమ్మకమైన వారుగా జీవించే భాగ్యము నిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.